నా పేరు స్వర్ణ సార్. నేను వేడుకుంటుండేది ఏమంటే, మాది అన్నమయ్య జిల్లా రాయచోటి మిట్టవాన్లపల్లి. నాకు ఇక్కడ న్యాయం జరగలేదు సార్. నాకు చాలా అన్యాయం చేశారు సార్. చాలా అంటే చాలా అన్యాయము. ఊర్లో ఒక అమ్మాయి చనిపోయింది. అమ్మాయి చనిపోతే ఆ రోజు మా అబ్బాయి అక్కడ లేడు సార్. లేకపోయినా కూడా పార్టీల తరపున వైఎస్ఆర్సీపీ వాళ్ళు, దశరథ రామిరెడ్డి వాళ్ళు ఏం చేసినారంటే, మా అబ్బాయిని ఎలాగైనా ఈ కేసులో ఇరికించాలని చెప్పేసి ఉత్తయ్య అనే వ్యక్తి ప్రతిరోజు కూడా తన దగ్గరే ఉంటాడు. దశరథ రామిరెడ్డి మనిషే. ఇంకా వీడు తారక అనేవాడు ఎలాగైనా మనకు లొంగడు అని ఒక అవకాశం కోసం ఎదురు చూసినారు సార్. ఒక అవకాశం కోసం ఎదురు చూసి వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో ఏమో అదైతే మాకు ఎవ్వరికీ తెలీదు. మా అబ్బాయి కూడా ఇక్కడ లేడు. వాడు ఆ రోజు వాళ్ళ అక్క వాళ్ళ ఊరికి వెళ్ళినాడు. వాళ్ళ ఇంట్లో పరిస్థితుల వల్లనో అది ఏమో అదైతే మాకు తెలీదు. ఆ పాప చనిపోయింది. చనిపోయిన తర్వాత వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు ఆ కేసును తీసుకొచ్చి మా అబ్బాయి మీద పెట్టి లవ్ ఇది అది అని చెప్పేసి అడ్డదిడ్డాలు తప్పుడు కేసులు రాసేసి నా బిడ్డను స్టేషన్లో పెట్టారు సార్. స్టేషన్లో పెట్టారు. ఇది ఎందుకు ఇలాగైందని నేను నా భర్త స్టేషన్ వరకు వెళ్ళాం సార్. స్టేషన్ వరకు వెళ్ళి మా అబ్బాయినైనా చూస్తామని చెప్పి లోపలికి వెళితే అక్కడున్న పోలీసు వాళ్ళు బాలకృష్ణ సార్ మమ్మల్ని తోసేసి అరాచకంగా, మీరు ఎందుకు వస్తున్నారు, మీరు తప్పు చేస్తున్నారు, ఏముంది మీకు, మీరు తప్పుడోళ్ళు అని మాట్లాడు. లేదు సార్, నేను నా బిడ్డను చూడాలంటే లేదు, రావద్దు లోపలికి. మా ఆయన ఇదంతా భరించలేక చూశాడు. మళ్ళీ వెళ్ళి అడిగాడు సార్. అడిగినా కూడా మళ్ళీ అలాగే ఉంది. ఆయన మనస్తత్వాలు చెంది వెళ్ళి ఎంటిని తెచ్చుకొని అక్కడికక్కడ అందరూ చూస్తుండగానే తాగేశాడు సార్. తాగేశాడు. అప్పటికప్పుడు పోలీసు వాళ్ళు తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసిన తర్వాత తన పరిస్థితి చాలా ఇదిగా ఉంది. ఇంకెలాగైతే నేను ఇబ్బంది పడతానని చెప్పేసి నేను వేరే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నాను సార్. అప్పుడే నా అబ్బాయిని కూడా తీసుకెళ్ళి రిమాండ్కి తరలిస్తున్నాము అని చెప్పారు సార్. ఇది ఎక్కడ న్యాయం సార్? భర్తనేమో ఇలా చేశారు, బిడ్డనేమో అలా చేశారు. మా బతుకులతో ఎందుకు ఆడుకుంటున్నారు సార్? వైఎస్ఆర్ పార్టీ, టీడీపీ పార్టీలో మేము ఏ పార్టీలో లేము. ఏ పార్టీలతో మాకు అవసరం లేదు సార్. మాకంత నాలెడ్జి లేదు. ఎందుకు? మేము కూలి చేసుకుంటే తింటాం, లేకంటే ఉంటాం సార్. దీనికి అంతటికి కారణము దశరథ రామిరెడ్డి. ఆయన వెనకాలండి నా బిడ్డని ఎలాగైనా ఇరికించాలని ఉత్తయ్య చేసే ఇదికి నాగభూషణ్ అనే ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు ఉత్తయ్య. ఆ ఉత్తయ్య నాగభూషణ్ చేసే తప్పును కప్పిపుచ్చుతూ నా బిడ్డని ఎలాగైనా ఈయన ఏమైనా చేయాలి అని చెప్పి వీళ్ళు ఆ కేసులో ఇరికించారు సార్. నా బిడ్డకి ఎలాగైనా న్యాయం జరగాలి, న్యాయము జరగాలి అని నేను కోరుకుని, న్యాయం జరగకపోతే భర్త హాస్పిటల్లో, కొడుకు వచ్చేసి స్టేషన్లో. నా బిడ్డని నేను చదివించుకున్నాను సార్. నేనేం రోడ్ల మీద పెంచలే. నేను పేదదాన్నైనా నా బిడ్డని చదివించాను సార్. దేశం కానీ దేశం పోయి నేనేదో ఇళ్లలో పాచి పని చేశాను సార్ నా బిడ్డ చదువు కోసం. ఈరోజు నా బిడ్డ చదువు, నా బిడ్డ ఫ్యూచర్ ఇది కావాలని దశరథ రామిరెడ్డి ఉత్తయ్యోళ్ళ మాటలిని నాగభూషణ్తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు కదా, ఈడింత పైకి ఎదుగుతాడా, ఇన్ని తొలగించాలి అని చెప్పి తప్పుడు కేసులో నా బిడ్డని ఇరికించారు సార్. ఎందుకు సార్ ఇంత అన్యాయం చేస్తున్నారు? నేనేం తప్పు చేశాము? తారక ఏం తప్పు చేశాడు సార్? ఏ ప్రూఫ్స్ లేవు, ఏమీ లేవు. కావాలని నా బిడ్డని ఇరికించారు సార్. మా అబ్బాయి అయితే ఆ రోజు అక్కడ లేడు సార్. కావాలంటే ప్రూఫ్ చూడండి సార్, ప్రూఫ్ మీరే చూడండి. ఎస్ఐ సారు మాకు ఇచ్చాడు. ఇన్క్వైరీ చేసినామమ్మా, మీ అబ్బాయి సెల్లు కూడా మొత్తం ఇన్క్వైరీ చేసినాం. ఎటువంటి ఎవిడెన్స్ దాంట్లో లేవు, ఏమీ లేవు. మీ అబ్బాయి ఇంటికి తీసుకెళ్ళచ్చు, వస్తాడులే అని మాకు టైం ఇచ్చారు సార్. సరే అని చెప్పి మేము అలాగే ఉన్నాము. ఆలోపు ఏ రాజకీయ నాయకుడు ఒత్తిడి చేశాడో మాకైతే తెలీదు. సాయంత్రం 6 గంటలకు కేసు రాసేసాము అని చెప్పి సడన్గా మాకు చెప్పారు సార్. మా అబ్బాయి మీద అయితే ఇది తప్పుడు ప్రచారం చేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, దశరథ రామిరెడ్డి వీడు ఎలాగైనా వీడు ఎదుగుతున్నాడు, వీడు మాకు తగులుతున్నాడు అని ఉత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ చెప్పడం వల్ల నా బిడ్డని ఇట్లా అన్యాయంగా ఇరికించారు సార్. ఎలాగైనా మీ అందరికీ చేతులు జోడించి, మీ అక్క చెల్లెలు అనుకోండి, మీ ఆడబిడ్డ అనుకోండి, ఏ ప్రభుత్వం వాళ్ళైనా నా బిడ్డని విడుదల చేయాలని కోరుకుంటున్నాను.